సిగ్గు రావాలా మీకు? మీరు దేవస్థానంలో పనిచేస్తున్నారా? దేనికి తీసుకుంటున్నారు? ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులు నిర్వహించేటటువంటి అర్హత కోల్పోయారు. నీకు ఎవరు ఏ ఆర్డర్ ఇవ్వాలి? ఎవరు ఇవ్వాలి? గిరిజనుల మనుషులే లేనటువంటి చాలా పోయినసారి కించపరిచే విధంగా చేశారు, ఈసారి మరీ అవహేళన చేశారు. ఏమంటున్నారండి మీరు? ఆదివాసులు ఉండేవాళ్ళు అక్కడ ఏమి అనుసారం చేయొచ్చు అనుకుంటున్నారు మీరు. గిరిజనులు వస్తే నాగరికత తెలిసిన వాళ్ళు పోలీలను వదిలేటువంటి మీరు క్షమించడానికి అర్హులు కాదు. అసలు మిమ్మల్ని క్షమిస్తారు అని తెలిసిన వ్యక్తులకు క్షమిస్తారండి. తెలియనటువంటి ఆదివాసులను గిరిజనులు అనామకులను క్షమిస్తారు కానీ అని తెలిసిన వ్యక్తులకి అందరికీ చెప్పవలసింది మిమ్మల్ని మేము క్షమించాలా? అక్కడికి పోతే అందరినీ కలిపి దమ్మకు తర్వాత దమ్మకు వచ్చి అన్ని దొరుకుతున్నాయి వివరించి అందరినీ కలిపేసి కూర్చోబెట్టి ఇష్టం కూర్చో, లేకపోతే దోసకాయలు వచ్చారండి. అడవిలో ఉన్నటువంటి పండ్లు పొలాలు ఇవన్నీ ఏవేవి? మేము ఇది కరెక్ట్ కాదు. మీరు గిరిజన సంప్రదాయం భగవంతుని కూడా శ్లోకాలు చేస్తున్నారు. ఏమంటే మీరు ఎవరా వాళ్ళు పట్టుకున్నది? ఎవరా? ఎవరు వీళ్ళు? కూర్చోండి. నిన్న సాయంత్రం ప్రతి సంవత్సరం అండి 15 రోజుల క్రితము 15 రోజులకు ముందు ఫోన్ చేసి దీని నిర్వహణ ఎలా చేయాలనే దాని మీద మా యొక్క సలహాలు తీసుకునేవాళ్ళు. మరి నిన్న చేస్తే నేను సాయంత్రం చేసినప్పుడు దేని కూడా ఉన్నాయి. ఎన్ని గంటలు? 6-7 గంటలు చేస్తారు. జై శ్రీరామ్. ఈ రోజున శ్రీ సీతారామస్వామి దేవస్థాన ఆధ్వర్యంలో ఆదివాసీ కొండటి మహిళ అయినటువంటి తూకల దమ్మక్కని స్మరించడానికి యాత్ర ఆనవాయితీగా వస్తున్నది. ప్రధానంగా గత కొన్ని సంవత్సరాల నుంచి దమ్మక్క శబరి స్మృతియాత్రలు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థాన ఆధ్వర్యంలో రాముల వారి సమక్షంలో గణనీయంగా నిర్వహించేవాళ్ళు. ఈ నిర్వహణకి స్థానికుల ఆదివాసీ పెద్దల్ని భాగస్వాములు చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించే సాంప్రదాయం కొనసాగింది. కానీ ఇప్పుడు ఆ సాంప్రదాయాన్ని అధికారులు పూర్తిగా విస్మరించి దీనికి భిన్నంగా కనీసం ఆదివాసీ పెద్దలకి కనీస సమాచారం లేకుండా కార్యక్రమం నిర్వహించడం బాధాకరం. వీళ్ళని నిరసిస్తూ ఈరోజు ఉదయం మా ఆదివాసీ కొండరెడ్డి మానటువంటి తూకల దమ్మక్క విగ్రహానికి పూలమాల వేసి ఈరోజు వారు స్మరించడం జరిగింది. ఇది ఏమాత్రం మంచి పద్ధతి కాదు. ఎందుకంటే గతంలో భద్రాచలం పుర వీధుల్లో ఆదివాసుల యొక్క నృత్యాలతోటి, డోలు కొమ్ములతోటి, గిల్లకాయలతోటి గణనీయంగా భద్రాచలంలో మొత్తం శ్రీరామనవసరంలో మారబోయే విధంగా కార్యక్రమం నిర్వహించడం జరిగేది. కానీ ఇప్పుడు ఈ కార్యక్రమం భద్రాచలంలో నిర్వహించేటువంటి కార్యక్రమం తూతు మంత్రంగా ఎవరినో తీసుకొచ్చి కార్యక్రమం చేశారు. చాలా బాధాకరం. ఇప్పుడే కానీ అధికార యంత్రాంగం మరి ఇటువంటి కార్యక్రమాలు ఆదివాసుల యొక్క సమన్వయంతో నిర్వహించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇది కనుక మరోసారి ప్రభుత్వం అయితే కనుక మరి తూకల దమ్మక్క వారసులుగా మేము ఎటువంటి చిలకన తీసుకుంటామని చెప్పి అధికార యంత్రాంగాన్ని మేము చేస్తాం. ఇలా ఆషాఢ మాసం సందర్భంగా భద్రాచలంలో తూకల దమ్మక్క ఉత్సవాలు గణనీయంగా జరగాల్సింది. గిరిజనులకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, ఎలాంటి సమాచారం లేకుండా, పెద్దలకు కానీ పిల్లలు కానీ ఎలాంటి సమాచారం లేకుండా పూర్తి మంత్రం చేస్తామనే దానికి నిరసనగా ఈరోజు భద్రాచలం ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో జరిగింది. గత ప్రభుత్వంలో గత అధికారులు ఉత్సవాలు నడపాలనే ఆదేశాలు ఖరారు చేయకుండా వాళ్ళ ఇష్టానుసారంగా ఎక్కడెక్కడ ఉత్సవాలు నిర్వహిస్తామని చెప్పేసి ఎలాంటి సంప్రదింపులు లేకుండా చేస్తామన్నారు. అది కరెక్ట్ కాదని మేము తెలియపరుస్తామన్నాం. ఇప్పుడు గతంలో ఉన్నటువంటి ఈవోలు ఎంతమంది వచ్చినా కానీ అందరినీ గిరిజనుల సాంప్రదాయ ప్రకారంగా అడవిలో దొరికేటువంటి
పళ్ళు ఫలాలు అన్ని సేకరించి ఆ దేవుడికి నైవేద్యంగా పెట్టి గణనీయంగా మాడవీధుల్లో ఘనంగా నిర్వహించారు. కానీ ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి వీళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాన్ని మేము అర్థం చేస్తున్నాం. ఎందుకంటే ఇది కరెక్ట్ అయినటువంటి నిర్ణయం కాదు. ఎందుకంటే ఈ గిరిజనులు చేయవలసినటువంటి పనులు గిరిజన నేతృత్వం చేయించడం అనేది జరుగుతూ ఉంది. దయచేసి ఒకసారి మేము నిర్ణయించుకునేది ఏంటంటే అధికారులు వాళ్ళ నిర్ణయం కాదు, ఆ రోజైనా కానీ తప్పకుండా గిరిజనులను సంప్రదించి వాళ్ళకి అనుగుణంగా ఉత్సవాలు జరగాలి తప్ప వాళ్ళ ఇష్టాన్ని దేవస్థానం సిబ్బంది వాళ్ళ ఇష్టం చేయడం అనేది కరెక్ట్ కాదు. దానికి నిరసనగా ఈరోజు నిరసనగా ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో నిరసించడం జరిగింది. మరలా అలాంటి తప్పుగా జరగకుండా జరిగే విధంగా వాడు దేవస్థానం వాళ్ళు మమ్మల్ని బదిలాడడం జరిగింది. దాన్ని ఈరోజు దృష్టిలో పెట్టుకొని జరగబోయేటువంటి కార్యక్రమాల్లో అందరినీ ఆదివాసులు భాగస్వామ్యం చేసి ఘనంగా నిర్వహిస్తానని ఆశిస్తున్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.